బీఆర్ఎస్ మీద స్టిక్ ఆన్ అయి ఉన్నాడు, నో టీఆర్ఎస్ ఇన్ ఫ్యూచర్ అని అంటున్నాడా? సో మొత్తం మీద టీఆర్ఎస్గా పేరు మార్చుతారనే చర్చకు కేటీఆర్ ఫుల్ స్టాప్ పెట్టారు. టీఆర్ఎస్ అనే పేరు పైన ఆయనకి ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఆ పార్టీ మీద ఎలాంటి క్వశ్చన్ చేసే ఇంట్రెస్ట్ కూడా లేనట్టు. ఎలక్షన్ కమిషన్కి ఏమైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందా అంటూ ఊహాగానాలు ఏవైతే వచ్చాయో వాటికి ఆయన ఒక ఫుల్ స్టాప్, స్వస్తి పలికారు. టీఆర్ఎస్ ఇలాంటి పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి ఇష్యూ లేదంటూ కూడా ఆయన మాట్లాడారు. వెరీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలా చూడాలి? మొదటగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి ఇష్యూ లేదు అన్నారు. ఇష్యూ లేదు ఇన్ ద సెన్స్ ఆ పార్టీకి సంబంధించి టీఆర్ఎస్ అని ఆ పేరుని వాళ్ళు కంప్లైంట్, ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేయడం కానీ, అంటే గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్గా ఉంది కాబట్టి ఆ పేరుని వెనకకి తీసుకునే ప్రయత్నం, లేకపోతే ఆ పేరుని అడ్డుకునే ప్రయత్నం ఏమీ చెయ్యట్లేదని ఒక క్లారిటీ ఇస్తున్నట్ట అలా చూడొచ్చా? అంటే కవిత ప్రకటించినటువంటి పార్టీ పేరులో అసోసియేషన్ అనేది ఉంది. టిఆర్ఎస్ అని బయటికి చెప్తున్నా టిఆర్ఎస్ఏ అంటే టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరిట వాళ్ళు దానికి సంబంధించి ప్రకటన చేస్తారు. కాబట్టి అట్లా సిమిలర్ గా లేకుండా ఉంటే ఇబ్బంది ఉండకపోవచ్చు. ఫ్యూచర్ లో వీళ్ళు లీగల్ గా ఫైట్ చేసినా కూడా అదే విషయాన్ని కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. చాలా లీగల్ గా ఎట్లాంటి ఇష్యూ లేదు అనేటువంటిది. ఇప్పుడు గతంలో ఇట్లాంటి పేరు పోలినటువంటి పేర్లున్నా కూడా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, దేశంలో అలాంటి పార్టీలు చాలానే పుట్టుకొచ్చాయి. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ ను విభేదించి ఎన్సీపీ వచ్చింది. సిపి కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా నేషనల్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత పశ్చిమ బెంగాల్లో ఆమె కాంగ్రెస్ ను డిఫర్ చేసిన తర్వాతనే తృణమూల్ కాంగ్రెస్, అంటే దానికి ముందు ఒక వర్డ్ యాడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. తమిళనాడులో డిఎంకే పార్టీని విభేదిస్తూ అన్నా డిఎంకే పార్టీ, ఈ రకంగా పార్టీలో డిఫరెన్సియేషన్ కనిపించింది చాలా స్పష్టంగా. సో ఇక్కడ కూడా తెలంగాణ టిఆర్ఎస్ అని కనిపిస్తాయి. ఇదేమో తెలంగాణ రాష్ట్ర సమితి. మీరు ఒక్కసారి లైన్ లో అలానే ఉండండి. ఒక్కసారి గతంలో ఇటు కవిత పార్టీ పెట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, అలాగే ఇటు కేటీఆర్ మాట్లాడిన మాటలు, వీరిద్దరు మాటలు ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. ఇన్ఫర్మేషన్ మేరకైతే నాకు తెలిసి పెద్ద ఇష్యూ ఏమీ లేదు. పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. కాబట్టి మేము ఫోకస్ చేసేది ఈ దేశంలో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు వేళ్ల మీద లెక్క దగ్గబెట్టే సంఖ్యలో ఉంటాయి. నాకు తెలిసి మన రాష్ట్రంలో అయితే ఒక టీడీపీ, తర్వాత టీఆర్ఎస్ఏ, ఇంకే వేరే పార్టీలు ఏం లేవు. ఇప్పుడున్న బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ఇప్పుడు బీఆర్ఎస్. కాబట్టి పెద్ద పట్టించుకోదగ్గ విషయమేం కాదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎలాంటి ఇష్యూ లేదు, అలాగే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన మాట్లాడారు. మొత్తం మీద ఎన్నో పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో ఉన్న పార్టీల్లో ఇటు టీడీపీ, దాని తర్వాత బీఆర్ఎస్ మాత్రమే. టీఆర్ఎస్ అన్నారు మొదటగా, దాని తర్వాత పుట్టినప్పుడు టీఆర్ఎస్గా పుట్టింది, ప్రస్తుతానికి బీఆర్ఎస్ అంటూ కూడా మాట్లాడారు. సో మొత్తం మీద ఎస్, మా ప్రతినిధి మధు అందుబాటులోనే ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎస్, ఈ కవిత పార్టీ గురించి మీరు టీఆర్ఎస్ అసోసియేషన్ అంటూ ఒకటి ఉంది, తమిళనాడు రాజకీయాల్లో కూడా ఇలాంటి పార్టీలు ఆవిర్భవించాయని చెప్పుకొస్తున్నారు. ఎస్, మరి కేటీఆర్ చేసిన స్టేట్మెంట్స్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్, అంటే ఇట్లాంటి సిమిలారిటీకి సంబంధించినటువంటి పేర్లు ఇందాక చెప్పుకున్నట్టు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, తర్వాత డిఎంకే, ఏఐడిఎంకే, ఇట్లా పేర్లు డిఫరెన్సియేషన్ ఉంటే కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్నికల కమిషన్ ఎట్లా అంటే సేమ్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా ఉంటే వాటిని అనుమతించేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ సిపి, ఇప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందే వైఎస్ఆర్ సిపి ఆంధ్రప్రదేశ్ లో. సో అట్లా చాలా పార్టీలు పుట్టాయి. గతంలో టీడీపీకి వ్యతిరేకంగా
అన్నా తెలుగుదేశం పార్టీ, అన్నా టీడీపీ అనేటువంటి పార్టీ కూడా తెలంగాణలో గట్ల. సో ఇట్లాంటి సిమిలారిటీ జరుగుతుంది. సేమ్ అదే బాటలో కవిత వెళ్ళినట్టుగా కనిపించింది. ఇక్కడ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ పేరిట అనౌన్స్మెంట్ చేసినప్పటికీ డిఫరెన్సియేషన్ ఉంది పేరులో, కాబట్టి లీగల్ గా ఎట్లాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. అదే విషయాన్ని కేటీఆర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. మాకు చాలా పార్టీలు వచ్చాయి, చాలా పార్టీలు పోయాయి, దాంతో లీగల్ గా ఇబ్బంది లేదు, ఇప్పటివరకు మాకున్న సమాచారం ప్రకారం ఇబ్బంది లేదు అనేటువంటిది కవిత కూడా ఆచితూచి అట్లాంటి స్టెప్పే తీసుకున్నారు. ఫ్యూచర్ లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పేరిట ముందుకు పోతే లీగల్ గా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఎట్లున్నాయంటే ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారారు. వీళ్ళు మారిన సందర్భంలో ఒక 10 years ఈ నేమ్ ని ఫ్రీజ్ చేస్తారు. ఈ 10 years వరకు, అప్పుడు వరకు ఎవరు ఒకవేళ 10 years లోపల కావాలంటే మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ గా మారేటువంటి అవకాశం ఉంటుంది. 2022లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కాబట్టి మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారాలంటే 2032 వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అప్పట్లోగా వీళ్ళు తీసుకోవచ్చు. కానీ దానికి సంబంధించినటువంటిది చాలా లెంతీ ప్రాసెస్, లీగల్ ప్రాసెస్, పార్టీ పరంగా అన్ని రకాలుగా ప్రాసెస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేయాల్సి ఉంటుంది, డాక్యుమెంట్స్ పైకి పంపాలి. ఒకవేళ రేపు ఫ్యూచర్ లో మళ్ళీ బీఆర్ఎస్ లో చీలికొస్తే, అసలైన బీఆర్ఎస్ మేమే, అసలైన టీఆర్ఎస్ మేమైనా చీలికొస్తే అది లీగల్ గా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. అది చాలా కష్టతరమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అంత ఈజీ కాదు పార్టీ మార్పు అనేటువంటిది వాళ్ళ అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా అదే కేటీఆర్ రిఫ్లెక్షన్ లో జరిగింది. మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారాం, 25 years కంప్లీట్ అయింది, అంత ఈజీ కాదు, లీగల్ గా మాకేం ప్రాబ్లం లేదు కవిత చూడాలనేటువంటి స్టేట్మెంట్. సో కవిత పార్టీ టీఆర్ఎస్ఏ పేరిట కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పేరిట ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. కింద చిన్న అక్షరాలతో అసోసియేషన్ అనేటువంటిది మెన్షన్ చేస్తా ఉన్నారు జెండాలో, పోస్టర్స్ లో, వాటికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలో. కాబట్టి లీగల్ గా ఇబ్బంది ఉండకపోవచ్చు. రేపు ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కదా అనేటువంటిది గ్రౌండ్ లో అబ్జెక్షన్ చేయకపోవచ్చు. అందులో భాగంగానే లీగల్ గా ప్రాబ్లం లేదు కవిత పార్టీతో అనేటువంటిది కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపిస్తుంది. మధు, కేటీఆర్ ఇంకొక మాట మాట్లాడారు. ఎన్నో పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికి టీడీపీ, బీఆర్ఎస్ మాత్రమే. అంటే ఆయన కవిత పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారా? కవిత పార్టీకి ఫ్యూచర్ లేదు అంటే నిలబడకపోవచ్చు ఆ పార్టీ అన్న ఉద్దేశంతో మాట్లాడారా? ఎలా చూడాలి ఆయన మాట్లాడిన ఆ మాటల్ని? ఎగ్జాక్ట్లీ, చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి అనేటువంటి వాడు అందులో భాగంగా చేసింది. ఎందుకంటే వ్యక్తుల మీద కోపంతోనో ఇంకొక పర్సనల్ ఎజెండాతోనో పార్టీలు పెడితే నడవవు అనేటువంటి చర్చ మార్కెట్ లో నడుస్తా ఉంది. ఇప్పుడు కవిత కూడా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ టార్గెట్ గా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయి మొన్న సంబంధించినటువంటి సమావేశంలో కూడా. కాబట్టి వ్యక్తుల మీద కోపంతో పాటు ఒక కాజ్ తో పార్టీ పెడితే నిలబడే సిచ్యువేషన్ ఉంటుంది. గతంలో టీఆర్ఎస్ అట్టడే పుట్టింది, తెలంగాణ కోసం పుట్టింది, అందుకే ప్రజలు ఆదరించారు, అధికారంలోకి వచ్చాము, ఇంకా పార్టీ నిలబడింది అనేటువంటి స్టేట్మెంట్ ఆయన మాటల్లో నిన్న కనిపించింది. కవిత మాత్రం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి కాజ్ లేదు ఆమె పెట్టుకున్నటువంటి పార్టీ అనేటువంటి స్టేట్మెంట్. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఏం అవసరం ఉంది పార్టీకి అనేటువంటిది. సో ప్రజలు నిర్ణయిస్తారు అల్టిమేట్ గా ఫ్యూచర్ లో ఎలక్షన్ లో. కానీ సో జరుగుతున్న చర్చ ఇది ప్రస్తుతానికి వీటికి సంబంధించినటువంటిది. కవిత రేపు ఫ్యూచర్ లో ఎట్లా గ్రౌండ్ లోకి పోతారు, ఏ అంశాలను లేవనెత్తే అవకాశం ఉంది, ఇంకా ఇప్పటికే పాంచజన్య అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కాబట్టి ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా ఉందనేటువంటి చర్చ అయితే ఉంది. సో ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్ పైన చర్చ జరుగుతుంది. లీగల్ గా టీఆర్ఎస్ఏ పార్టీతో వీళ్ళకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, వేరే రకమైనటువంటి కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండకపోవచ్చు లీగల్ గా. మధు, అయితే ఇది ముందుగానే ఇటు తండ్రితో మాట్లాడి ఈ వాగ్దానం ఏమైనా వాగ్దానం తీసుకోవడం కానీ, అంటే పార్టీ నేను టీఆర్ఎస్ని పెట్టుకుంటాను, మీకు ఎలాంటి ఇబ్బంది లేకపోతే అని మాట్లాడుకోవడమో, లేకపోతే ఈ పార్టీ టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టుకుంటాను, ఆ పేరు మీద పెట్టుకుంటాను, మీరు దాన్ని లాక్కునే ప్రయత్నం చేయకూడదు, ఇది మీరు నాకు ఇచ్చే వారసత్వంగా మీరు ఇచ్చేది, పార్టీకి నేను పనిచేసినందుకు మీరు ఇచ్చే ఒక డివిడెండ్ అనొచ్చో, లేకపోతే ఒక గిఫ్టో, వాటెవర్, అలా ఏమైనా అనుకోవచ్చా? అంటే చెప్పి చేసిందా తండ్రికి కానీ, ఏమైనా కేసీఆర్కి కానీ చెప్పి చేసి ఉండొచ్చా? గతంలో దీని గురించి ఏమైనా డిస్కషన్ జరిగి ఉండొచ్చా? జనరల్ గా అట్లాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. పూర్తి స్థాయిలో విభేదించింది కవిత ప్రస్తుతం కుటుంబ సభ్యులందరినీ కూడా. కుటుంబం పైన మొత్తం అప్పుడు జరిగినటువంటి పాలన పైన, అవినీతి పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తా